తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ తీసుకున్న తర్వాత పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అవన్నీ కూడా రివైవ్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ చూసే ఉంటారు, పేపర్లో అప్లికేషన్ పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీస్ వాళ్ళ యొక్క కార్పొరేషన్స్ అప్లికేషన్ పెట్టుకోండి. కార్ లోన్స్ కానీ, ఇంటికి సంబంధించిన లోన్స్ కానీ, లేకపోతే ఏదైనా చిన్న పరిశ్రమల గురించి కూడా పెట్టుకోమని అందరినీ అప్లికేషన్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఈ మిగతా 18 ఏ అయితే పథకాలు ఉన్నాయో అన్నీ కూడా రివైవ్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినవి, స్టేట్ గవర్నమెంట్లో ఒకవేళ ప్రపోర్షనేట్గా వేసేవన్నీ కూడా రివైవ్ చేస్తాం. అయితే ఇంత జరుగుతున్నా కూడా చేసిన అరాచకం అంతా ఆ పీరియడ్లో చేస్తే వీళ్ళు దళితులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి విమర్శలు ఎక్కువ. అపోజిషన్ పార్టీస్ కానీ ఇతరులు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో దళితుల మీద అరాచకాలు అవుతున్నాయని చెప్పి వాళ్ళు ఎదురు విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీకు ఒక 2-3 గట్టి అన్యాయాలు ఎక్కడ జరిగినాయో మీకు తెలియజేస్తాను. ఒకటి మన అందరికీ తెలుసు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే హత్య కేసు మనం అందరం చూసాం. అతను అనంతబాబు అని ఒక వైసీపీ ఎమ్మెల్సీ, అతనితో ఉన్న డిఫరెన్సెస్ తోటి అతన్ని కొట్టి దగ్గర 35 గాయాలు చేసి చంపేసి అతను యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి శవాన్ని వాళ్ళ ఇంటికి పార్సిల్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అలాగే అది చేయటమే కాకుండా వాళ్ళ ఎమ్మెల్సీ చేస్తే వైసీపీ ప్రభుత్వం అతను కాపాడటానికి ప్రయత్నం చేసింది. అట్లాగే అతనితో అప్పటి ముఖ్యమంత్రి గారు ఫోటోలు తీయటం, అతన్ని ప్రొటెక్ట్ చేయటం మనం అందరం చూసాం. దీన్ని అరాచకం కాకుండా, హత్యోదంతం కాకుండా మరి ఏమంటున్నాం. అలాగే ఇంకొకటి వెరీ పాపులర్ జరిగిన ఇంకోటి ఏంటంటే మన అందరికీ తెలిసింది డాక్టర్ సుధాకర్. ఆయన చేసిన పాపం ఏంటంటే కరోనా టైంలో సరైన మాస్కులు సప్లై చేయండి, తర్వాత రక్షణ పరికరాలు ఏమైనా ఉంటాయి వీళ్ళకి స్ప్రెడ్ కాకుండా, కోవిడ్ కరోనా ఉండే అని అడిగినందుకు అతన్ని ఎన్ని విధాలుగా హింసించారు. చేతులు వెనక్కట్టి బట్టలు ఎప్పదీసి తర్వాత రోడ్డు పైన ఆయన అర్ధనగ్నంగా ప్రదర్శన చేయించారు. తర్వాత కాలక్రమంలో ఆయన అవమానం తట్టుకోలేక ఆయన చనిపోయారు. సో అట్లాగే తూర్పుగోదావరి సీతానగరంలో దళిత యువకుడు శిరోమండనం చేశారు. ఆయన చేసిన ఏ చిన్న తప్పు కూడా శిరోమండనం నట్టు చేశారు. అలాగే తోటా కిరణ్ కుమార్ అని గుంటూరు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు తర్వాత ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో పెట్టినందుకు అతను దారుణంగా హత్య చేయించారు. అట్లాగే ఎస్సీ సప్లాన్ నిధులు మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం నుంచి సప్లాన్ వస్తుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రపోర్షన్ 30% 40% వేసి అది మొత్తం కూడా దళిత వర్గాలకి తర్వాత ట్రైబ్స్కి ఖర్చు పెట్టాలి. వాళ్ళ ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితికి వచ్చింది. 5 ఏళ్లలో ఈ కార్పొరేషన్లు వీళ్ళకి రావాల్సింది అయితే రాలేదు. అవి పూర్తిగా డిస్ఫంక్ట్ అయిపోయింది, ఫంక్షనల్లో లేవు. ఇప్పుడు మళ్ళీ వాటిని పునరావృతం చేస్తాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలోనే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, లేకపోతే వీళ్ళకి రావాల్సిన పథకాలు రావట్లేదు అని చెప్పి విమర్శ చేయటం ఎంతవరకు సబబు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే క్లియర్ కట్గా అన్ని ఏ అయితే కార్యక్రమాలు, లేకపోతే ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు, ఏ అయితే సహాయ కార్యక్రమాలు ఆగిపోయినాయో మొత్తం ఇప్పుడు వస్తుంది. ఇది కరెక్టా, లేకపోతే ఉన్నాయని తీసేసింది కరెక్టా, లేకపోతే వాళ్ళ మీద అకృత్యాలు హత్యాకాండాలు చేయడం కరెక్టా, లేకపోతే వీళ్ళని అభివృద్ధి చేయడం కరెక్టా?
సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.